విశాఖ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరంలోని విఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్ వేదికగా ఈ పుష్ప ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విఎంఆర్డీఏ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ పాల్గొన్నారు. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు విఎంఆర్డీఏ కమిషనర్ తెలిపారు. స్థానిక రకాలతో పాటు దేశ విదేశీ జాతుల పూలు ఇక్కడ కొలువుదీరాయి. బెంగళూరు, కోల్కతా, కడియం నర్సరీల నుంచి వివిధ రకాల హైబ్రిడ్ పూలను ఫ్లవర్ షోలో ఏర్పాటు చేశారు. డచ్ రోజ్, కార్మినాని, ఏషియాటిక్ లిల్లీ, బర్ట్ ఆఫ్ పారలైస్ జర్బారా, ఆస్ట్రోమెరియా, యాంథోరియమ్స్, యోలా, ట్యూబ్ రోజ్, జిప్సీ వంటి పూలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం పూల ప్రదర్శనే కాకుండా సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచేలా నిర్వాహకులు పలు ఆకర్షణలను ఇక్కడ ఏర్పాటు చేశారు. లాస్ట్ టీడీ గవర్నమెంట్లో జరిగినట్లు ఈ సంవత్సరం కూడా విశాఖోత్సవం చాలా బాగా అవుతుంది. ఈ 3 రోజులు మన వైజాగ్ విశాఖోత్సవంలోని కాంప్లెక్స్ సెంట్రల్ పార్కులోని మనకి ఫ్రీ అవుతుంది. విశాఖ వాసులు అందరూ వచ్చి తరలించిన సందర్శించాలిగా కోరుకుంటున్నాము. ఈ 24th to 31st విశాఖోత్సవం చాలా బాగా జరుగుతుంది. సీ టు స్కై కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇందులో మన స్కూబా డైవింగ్, ఎయిర్ప్లేన్, ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. అందరూ వచ్చి ఆస్వాదించాలిగా కోరుకుంటాం. ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ కూడా చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ రకరకాల డిజైన్లు మొత్తం ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా చేశారు. సో యాక్చువల్లీ మేము 7 సంవత్సరాల నుంచి విశాఖ ఉత్సవాల కోసం చాలా ఎదురు చూస్తున్నాం. సో ఎట్టకేలకి 2026లో అయితే విశాఖ ఉత్సవాలు వచ్చాయి. సో మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్గా చెప్పుకోవచ్చు. సో వైజాగ్ వాసులకి ఇది ఒక బహుమతిలా చెప్పుకోవచ్చు అన్నమాట. ఫ్లవర్స్ అయితే ఇంకా అల్టిమేట్ అండి, చాలా బాగుంది. అంటే పాత గతాన్ని మళ్ళీ మాకు గుర్తు చేశారు. ఇంత ప్రీవియస్ మా మెమోరీస్ అన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నాం మా దగ్గరికి వచ్చి. సో సెలబ్రిటీస్ కానివచ్చు, సిటీ స్కై కావచ్చు, చాలా బాగుంది. సో ఈవినింగ్ ఫ్యామిలీతో వస్తానమాట, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. నా పేరు జ్యోత్స్న అండి. నేను వైజాగ్ ఇక్కడ పెదవాల్టేరు నుంచి వచ్చాను. చాలా బాగుందండి. ఫ్లవర్ షో చాలా ఎక్సలెంట్ గా ఉంది. 4 రోజులు జరుగుతున్న విశాఖ ఉత్సవం కూడా చాలా బాగుంది. వైజాగ్ వాళ్ళందరికీ ఒక లక్ అని చెప్పాలి. ఇదంతాను చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉందండి. ఫ్లవర్ షో చాలా బాగుంది. పిల్లలు పెద్దలు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంది. టూరిజం డెవలప్ చేయాలి, చాలా బాగుంటుందండి. ఇలాగ డాక్టర్ ఉమా అండి, విశాఖపట్నం నుంచే. చాలా బాగుందండి. ఫ్లాస్ అన్నీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేస్తే టూరిస్టులకి బాగా అట్రాక్ట్ అయ్యి టూరిజం బాగా డెవలప్ అవుతుంది అనేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా మచ్ మోర్ ఇట్లాంటివి బాగా చేస్తూ ఉంటే మా అందరికీ వచ్చి చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా అని. చాలా బాగుందండి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ ఫ్లాష్ షోస్ అవన్నీ కూడా చాలా చూస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఇట్లాంటి మచ్ మోర్ చేస్తూ ఉంటే ఇంకా అందరూ వచ్చి చూస్తారు కదా, టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది కదా. Here so we are lot of enjoying, especially today opening this Visakhapatnam Vatsa flower decoration and everything. It's so beautiful, and the attraction of here location and everything. Special attraction, the designing of the fruit flowers and this crocodile, everything is beautiful. This is called Visakhapatnam Utsav. This year very people are amazing expected. So this is what we expect in this. So government, especially we thanks to government this for the entire Visakhapatnam people enjoying a lot. Thank you so much for this support and everything. The people will lot of enjoying here. ఎండాడ్ గ్రామం నుంచి వచ్చాము. ఈ విశాఖ ఉత్సవం నుంచి 4 సంవత్సరాల నుంచి ఇదే రకంగా మేము వస్తున్నాము. మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఒక గంటన్నరకి ఈ రోజు విశాఖ ఉత్సవం బాగా అనిపించింది మాకు. ఇంతకు ముందు చూసిన దానికన్నా ఇదే బాగా చేసినట్టు అనిపించింది. ఇంకా కొద్దిగా ముందు చూసేవాళ్ళయి, ఇంకా ముందుగా చూసి దాన్ని బట్టి మా అభిప్రాయం వచ్చాయి. బెంగళూరులో కూడా ఇవి చూసాము. అవి ఏంటంటే వేరే, అంటే అది ఫ్లవర్స్, అది న్యాచురల్, అంటే ఆర్టిఫిషియల్ కానీ కాదు, న్యాచురల్లే, కానీ అది పర్మనెంట్ అంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఇది తీసేస్తాం కదా, ఇది అయిపోయింది 3 రోజులు అయిపోయిన తర్వాత అవి వాళ్ళు ఏంటంటే పర్మనెంట్గా వీటిని అలాగే ఉంచేది చేస్తారంటున్నారు. అది దానికి దీనికి డిఫరెన్స్.